ఓం శాంతి. మురళి అమృత బిందువులు. 1వ ప్రశ్న. తండ్రి వినిపిస్తున్న విచిత్రమైన విషయాలు ఏమిటి? జవాబు: వాస్తవానికి విచిత్రులైన వారు తండ్రి మరియు పిల్లలు, అనగా పరమాత్మ మరియు ఆత్మలు. ఆత్మీక తండ్రి ఆత్మీక పిల్లలకు అర్థం చేయిస్తారు. ఈ మిలనము కల్పానికి ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. చిత్రము అనగా దేహము. తండ్రి ఎల్లప్పటికీ విచిత్రులే, అనగా దేహరహితులు. విచిత్రమైన ఆత్మ ఇక్కడికి వచ్చి చిత్రధారిగా అనగా దేహధారిగా అవుతుంది. చిత్రము ద్వారా పాత్రను అభినయిస్తుంది. ఇవి విచిత్రమైన విషయములు. ఈ విషయములను తండ్రి మాత్రమే అర్థం చేయించగలరు. 2వ ప్రశ్న. ఏ విషయములు సమయము వ్యర్థం చేసుకోకూడదు అని బాబా చెబుతున్నారు? జవాబు: జంతువులకు ఆత్మ ఉంటుందా? 84 లక్షల యోనులు ఉన్నాయి కదా అన్న విషయాలలో సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. జంతువులలో కూడా ఆత్మ ఉంటుంది. 84 లక్షల యోనులు అనగా జంతువులు అన్నీ వచ్చేస్తాయి. లెక్కలేనన్ని జంతువులు మొదలైనవి అన్నీ ఉన్నాయి కదా. ఈ విషయాలలో సమయం వ్యర్థం చేసుకోకూడదు. ఇప్పుడు తండ్రి కూర్చుని పిల్లలను చదివిస్తున్నారు. ఈ జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. అర్ధకల్పము ప్రారబ్ధం లభిస్తుంది. విజ్ఞానం లేకుంటే మనుషుల సమయం వ్యర్థం అవుతుంది అని బాబా చెబుతున్నారు. 3వ ప్రశ్న. దుఃఖములో తండ్రిని పిలుస్తున్న పిల్లలకు తండ్రి ఏ సందేశం ఇస్తున్నారు? జవాబు: పిల్లలు, మీరు దుఃఖాన్ని సహిస్తూ చాలా సమయం వ్యర్థం చేస్తున్నారు. ఇప్పుడు ప్రపంచం మారుతూ ఉంది. మీరు తండ్రిని స్మృతి చేయండి. సతో ప్రధానముగా అయితే సమయము సఫలమవుతుంది అన్న సందేశాన్ని తండ్రి ఇస్తున్నారు. 4వ ప్రశ్న. ఈ మాయా రాజ్యంలో పిల్లలు ఎలా ఉన్నారు? జవాబు: ఈ సమయంలో మనుష్యులకు ఏమాత్రం విలువ లేదు అని బాబా తెలియచేస్తున్నారు. ఈ సమయంలో మనుషులు గవ్వల వెనుక పడి ఉన్నారు. లక్షాధికారులుగా, కోటీశ్వరులుగా, పదమాపతులుగా అవడంలోనే వారి బుద్ధి నిమగ్నమై ఉంది. మనుషులు అకస్మాత్తుగా మరణిస్తారు. ప్రకృతి ఆపదల్లో, అనారోగ్యాలతో ఎంతో మంది మరణిస్తారు. అందుకే దుఃఖాన్ని సహిస్తూ వస్తున్నారు. ఈ మాయా రాజ్యంలో ఏమాత్రం విలువ లేదు అని అంటున్నారు. వీటి అన్నింటినీ మరిచి ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయమని చెప్పినా వారు అంగీకరించరు. వారి బుద్ధి గవ్వలతోనే ఆడుకుంటుంది అని తండ్రి చెప్తున్నారు. 5వ ప్రశ్న. అమూల్యమైన వజ్రతుల్యమైన జీవితము అని దేనిని అంటారు? జవాబు: ఇప్పుడు తండ్రి పిల్లల్ని ఎంతో విలువైన వారిగా తయారు చేస్తున్నారు. పైసాకు కొరగాని వారిని రూపాయికి సమానంగా చేస్తున్నారు. ఇప్పుడు జ్ఞాన రాజయోగాలు నేర్పించి శ్రీమతం అనుసారంగా పురుషార్థం చేయించి వారసత్వానికి అధికారులుగా చేస్తున్నారు. గవ్వ వంటి జీవితాన్ని వజ్రతుల్యంగా చేస్తున్నారు. ఇటువంటి జీవితాన్ని అమూల్యమైన వజ్రతుల్యమైన మహిమాయోగ్యమైన జీవితము అని అంటారు అని బాబా చెప్తున్నారు. 6వ ప్రశ్న. ప్రతి కార్యంలో సఫలత ఎప్పుడు లభిస్తుంది? జవాబు: ఇతరులు మారినా మారకపోయినా నేను మారాలి. స్వయాన్ని పరివర్తన చేసుకునే లక్ష్యం ఉంచుకొని స్వచ్ఛమైన బంగారముగా తయారైనప్పుడు సఫలత లభిస్తుంది అని బాబా చెబుతున్నారు.
7వ ప్రశ్న. పిల్లలు భవిష్యత్తు కొరకు భాగ్యాన్ని ఎలాగ తయారు చేసుకోవాలి? జవాబు: 21 జన్మల కొరకు భాగ్యాన్ని తయారు చేసుకోవడానికి మోహాన్ని జయించాలి. నూతన ప్రపంచం కొరకు నూతన సంస్కారాన్ని నింపుకోవడం కొరకు శ్రీమతం అనుసారంగా శ్రేష్ఠ కర్మలు చెయ్యాలి. ఒక తండ్రిపై పూర్తిగా బలిహారం అవ్వాలి. సుధాముని వలె పిడికెడు అటుకులైనా సఫలం చేసుకుని సత్యుగి రాజ్య భాగ్యాన్ని తీసుకోవాలి. ఒక తండ్రి స్మృతిలోనే నషాలోనే ఉండాలి. పవిత్రత అనే మూల పురుషార్థం తప్పకుండా చెయ్యాలి. ఇప్పుడు ఈ శరీరం ద్వారా ఎటువంటి వికర్మలు చేయరాదు. గవ్వల వెంటపడి అమూల్యమైన సమయాన్ని నాశనము చేసుకోరాదు. ఈ కన్నులతో చూసేది పాత ప్రపంచమని, ఈ ప్రపంచమే మారిపోతుంది అని, ఇప్పుడు మేము అమరపురికి అధిపతులుగా అవుతాము అన్న నషాలోనే ఉండాలి అని బాబా చెప్తున్నారు. 8వ ప్రశ్న. తండ్రిని ఎప్పుడు ప్రత్యక్షం చేయగలరు? జవాబు: తండ్రి నేర్పించిన జ్ఞాన యోగాల ధారణతో శ్రీమతం అనుసారముగా శ్రేష్ఠ జీవితాన్ని అనుసరించి తండ్రి సమానముగా అయ్యే ప్రత్యక్ష ప్రమాణము ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేయగలరు అని బాబా చెప్తున్నారు. అచ్చా. ఓం శాంతి.